పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా కొందరు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ది హత్య అని తొలి నుంచి ఆరోపణలు చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ది హత్య అనేందుకు ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ పిల్పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ప్రవీణ్ను హత్య చేసి చంపేశారని పిటిషనర్ వాదనలు వినిపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ ప్రత్యేక కార్యదర్శి, అలాగే డీజీపీ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల నివేదికను సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. అయితే ప్రవీణ్ పగడాల కేసులో న్యాయం కోసం అంతర్జాతీయ న్యాయస్థానం వరకు వెళ్లి కావేటి సమ్మయ్య అనే ఒక న్యాయవాది కేసును ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అమెరికా నుంచి ట్రంప్ సైతం ఈ కేసు గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్టు క్రైస్తవ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రవీణ్ మృతిని ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొందరు పాస్టర్లు కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు అన్యాయం చేస్తుందని, ఈ ప్రభుత్వంలో క్రైస్తవులకు న్యాయం జరగకపోవచ్చు, కానీ మా ప్రయత్నం ఆగదని, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ కేసులో ఉన్న అసలైనటువంటి వాస్తవాలు బయటకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు నిజాలు త్వరలోనే వచ్చేలా జీసస్ చేస్తాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులందరూ ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏమిటో తెలుసుకుంటామని, ప్రవీణ్ పగడాల మరణం వెనుక దాక్కొని ఉన్న గుంటనక్కలను బయటకు తీసుకువచ్చి ప్రవీణ్కి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రవీణ్ పగడాల గారి హత్య యాక్సిడెంట్గా మారడం వెనుకున్న కారణాలేంటో తెలుసుకొని ప్రవీణ్ పగడాలకు న్యాయం చేసి తీరుతామని కొందరు క్రైస్తవ ప్రచారకులు అంటున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ది హత్య అని ఆరోపిస్తున్న టీవీ ఛానల్స్లలో, సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన 11 మందిపై ఏపీ పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విదేశాల్లో ఉండి ఆరోపణలు చేస్తున్న వారి మీద కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని ఐజీ చెప్పారు. అయినప్పటికీ వారెవరూ పోలీసుల ఆదేశాలను పట్టించుకోవటం లేదు. క్రైస్తవ సంఘాలు అన్నీ ఒక్కటిగా చేరి ప్రవీణ్కు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని అంటున్నారు. ఇలా ప్రవీణ్ పగడాల కేసు రోజురోజుకు కారుచిచ్చులా తెలుగు రాష్ట్రాలను దహించివేస్తోంది.